నమస్తే అండి. నేను మీ కుమ్మరి ఉమాదేవిని. పల్లెటూరు బిడ్డ పల్లెటూరు రైతు బిడ్డ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వాళ్ళు స్వచ్ఛంగా మిరపకాయలు పండించి ఎండబెట్టి మిషన్లో వేసి ఏ కల్తీ లేకుండా మనకు మిర్చి పౌడర్ అయితే అందిస్తున్నారు. అయితే వాళ్ళది ఒకసారి ఆర్డర్ చేసి వాళ్ళది ఎలా ఉంది, కారం పొడి క్వాలిటీ ఎలా ఉంది, దాని కలర్ ఎలా ఉంది, దాని క్వాంటిటీ, మళ్ళీ రేట్ ఎలా ఉంది అని ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుందని అయితే ఒకసారి అయితే ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసిన 5 డేస్కి అయితే నాకు కారం పొడి వచ్చింది. నేను ఆర్డర్ ఇచ్చింది మాత్రం 1 kg కారం పొడి అండి. వీళ్ళది న్యాచురల్గా ఉంటుంది, కలర్ బాగుంది. మనకు రిసీవ్ కూడా మనం బుక్ చేసినప్పుడు రిసీవ్ కూడా బాగా చేసుకున్నారు, బాగా మాట్లాడారు. అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఆ ప్యాకెట్లో ఏమొచ్చిందో. ప్యాకింగ్ కూడా నీట్గా ఉంది, ఏమంత డ్యామేజ్ అయితే రాలేదు, మంచిగా ప్యాకింగ్ చేసారు. అయితే మనకు ప్యాకెట్ ఓపెన్ చేసినాక ఇలా వచ్చింది. దీని క్వాంటిటీ వచ్చేసి 1 kg ఉందండి. అయితే దీంతో పాటు మిగతా ఇంకా 3 కార్డ్స్ అయితే ఇచ్చారు. ఒకటేమో లేబుల్, పల్లెటూరి రైతు బిడ్డ లేబుల్ చిల్లీ పౌడర్ అని ఒకటి ఇచ్చారు. ఇదొకటి మనం బుక్ చేసుకున్నందుకు థ్యాంక్ యూగా ఇచ్చారు. ఇంకోటి కూడా వాళ్ళు మొత్తం రాసి పంపించారు, మా ప్రోడక్ట్ వాడుతున్నందుకు, బుక్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. జెన్యున్గా అది పౌడర్ ఎలా ఉందో మాకు షేర్ చేయండి రివ్యూ అని కూడా వాళ్ళు చెప్పారు. అందుకనైతే షేర్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా షేర్ చేస్తే కొంతమంది ఇప్పుడు కల్తీ కారం పొడిలు వాడే కన్నా ఇట్లా న్యాచురల్ది అయితే వాళ్ళు పండించి పొడి చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని, మీకు కూడా ఉపయోగపడుతుందని నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసిరా కారం పొడి కలర్ అయితే ఎంత బాగుందో న్యాచురల్గా. ఇది ఉప్పు వేయకుండా కొట్టినదండి, వాళ్ళు ఛానల్లో కూడా చెప్తారు. అయితే నేనైతే ఆర్డర్ చేసిన కదా, ఇప్పుడు దీంతో నేను టమాటా రైస్ అనేది చేస్తున్నాను రెసిపీ. నెక్స్ట్ టైం చికెన్ రెసిపీ అయితే చేసి పెడతాను ఇదే కారం పొడితో. ఇప్పుడైతే టమాటా రైస్ పిల్లలు అడిగిరని టమాటా రైస్లో వేస్తున్నాను కారం పొడి. ఆ కారం పొడి వేయగానే కూడా స్మెల్ చాలా బాగా అనిపించింది నాకు. మొత్తం టమాటా రైస్లో వేసి మొత్తం కలిపి చేసిన. దీని స్పైసీనెస్ కూడా ఎక్కువ అనేది లేదు, మనకు నార్మల్ కారం పొడి ఎలా ఉంటుందో అలానే ఉంది, మరి ఘాటుగా ఉండి తినకుండా అన్నట్టు లేదు. కానీ కారం పొడి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది టమాటా రైస్ చేసి అయితే పిల్లలకు పెట్టాను, నేను కూడా తినేసినాను. ఫస్ట్ నేను టేస్ట్ చూశాను ఎలా వచ్చింది ఏంది అని. రెసిపీ కారం పొడి అయితే కారం పొడి వల్ల రైస్ కూడా ఫుల్ కలర్ఫుల్గా వచ్చింది. ఇది కూడా నేను టేస్ట్ చేసి చూసాను, సూపర్ టేస్ట్ వచ్చింది. నాకు కారం పొడి వల్లనే టమాటా రైస్ ఎప్పుడు చేసేదానికని ఇప్పుడు టేస్ట్ బాగా వచ్చిందని అనిపించింది ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీ కుమ్మరి ఉమాదేవి.